పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణం వెనుక ఉన్న అసలు నిజాలేంటో తెలియకున్నా ముందే ఇప్పుడు తాజాగా పాస్టర్ అజయ్ బాబు అరెస్టు కూడా కలకలం రేపుతుంది. ఎందుకు అనంటే తాజాగా నిన్న అతన్ని పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారంటూ వాళ్ళ ఫ్యామిలీ కూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళడం జరిగింది. పోలీస్ స్టేషన్‌లో పోలీసులు మేము మాత్రం రాలేదు, మేము అరెస్ట్ చేయలేదు అని చెప్పారని కూడా వాళ్ళు వాపోతున్నారు. అదేవిధంగా వచ్చిన వాళ్ళు ఇంతకుముందు పాస్టర్ ప్రవీణ్ పగడాలకి ఎలాగైతే థ్రెట్స్ వచ్చాయో అదేవిధంగా నాకు కూడా థ్రెట్స్ వచ్చాయి. నేను కూడా నన్ను నెక్స్ట్ లిస్ట్‌లో ఉంది నన్నే అని చెప్పేసి కూడా అజయ్ ఒక ఇష్యూలో చెప్పడం జరిగింది. సో ఈ విధంగానే ఇప్పుడు ఎవరైనా అతన్ని తీసుకెళ్ళి ఉంటారా, లేకపోతే నిజంగానే పోలీసులు అరెస్ట్ చేశారా అన్న విషయాలపైన కూడా మనతో పాటు చర్చించడానికి ఎన్సీబీ నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ ప్రెసిడెంట్ జాన్ మాస్క్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సో సార్, మీకు తెలిసే ఉంటుంది అజయ్ బాబుని అదృశ్యమైపోయారని కొంతమంది అంటున్నారు, అరెస్ట్ చేశారని కొంతమంది అంటున్నారు. అసలు మీకు తెలిసినంత వరకు నిజానికి అతన్ని అరెస్ట్ చేశారంటారా, లేకపోతే ఎవరైనా తీసుకెళ్లారనుకుంటున్నారా? నాకు తెలిసినంత వరకు అజయ్ బాబు గారిని అరెస్ట్ చేశారు. గోదావరి డిస్టిక్ రాజాపురం పోలీసు వాళ్ళు తీసుకెళ్లారని మాకు సమాచారం ఉంది. అయితే ఎవరు తీసుకెళ్ళినా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పి తీసుకెళ్తారు, చెప్పకుండా తీసుకెళ్లరు. ఒకవేళ వేరే పోలీస్ స్టేషన్ వాళ్ళు, వేరే స్టేట్ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయాలంటే స్థానిక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి, రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి అక్కడ చూయించి అక్కడ సైన్ పెట్టి పలానా వ్యక్తిని తీసుకెళ్తున్నామని చెప్పి అక్కడ ప్రొడ్యూస్ చేసి తీసుకెళ్తారు వాళ్ళు. కాబట్టి వేరే స్టేట్కి తీసుకెళ్లారు కాబట్టి కనబడట్లేదు. ఎవరో మరి వాళ్ళ స్నేహితులు, వాళ్ళ చుట్టాలో ఎవరో ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఉన్నారని, తుకారం గేట్లు పిఎస్లో ఉన్నారని ఇవన్నీ రకరకాలుగా సృష్టించారు. అంటే ఉప్పల్ పోలీసులో ఒక ఎఫ్ఐఆర్ నిర్ణయితే ఈరోజు తీసుకెళ్లారు. ఫస్ట్ 41 సిఆర్పిసి నోటీస్ ఇస్తారు, నోటీస్ ఇచ్చి తీసుకెళ్తారు. తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న పోలీసు వారు నోటీస్ ఇచ్చారా లేదా అనేది మనకు ఇంతవరకు తెలియదు. నోటీస్ ఇవ్వకుంటే కంపల్సరీ నోటీస్ ఇచ్చి తీసుకోవాల్సింది. ఒకవేళ అజయ్ బాబు గారిని రాజాపురం పోలీసులో తీసుకెళ్తే అతనికి ఎలాంటి హాని చేయకుండా కోర్టుకి ఎంబడే వాళ్ళు రుజువు చేయాలా, కోర్టులో వాళ్ళను హ్యాండ్ ఓవర్ చేసి మిగతా కార్యక్రమాలు మాట్లాడాలి. సో అంటే ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు అని అంటున్నారు కదా, అరెస్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటంటారు సడన్గా? గత ప్రవీణ్ పగడాల గారు చనిపోయినప్పుడు కొంచెం ఆవేశం వస్తుంది ఎవరికైనా. ఆవేశంలో కొంచెం గట్టిగా మాట్లాడినందుకు కానీ, విమర్శించడం కానీ, లేదు నేనే లేదు ఇది మర్డరే అని 3 సార్లు ఇది మర్డర్ చేశాను ప్రూఫ్ అన్నందుకు ఆ ప్రూఫ్స్ కోసం అని తీసుకెళ్ళొచ్చు. లేదంటే ఈయన ఒక కమ్యూనిటీని రెచ్చగొడుతున్న ఫీలింగ్తో వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేసి తీసుకెళ్ళొచ్చు. సో అంటే అసలు ఇప్పుడు ఈ అజయ్ బాబు బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? అతను అంత ఖచ్చితంగా అతని హత్య అని అందరి ముందు మీడియా ముఖంగా కానీ, అతను పెట్టిన మీటింగ్స్లలో కానీ ఆయన ఖచ్చితంగా 100% ష్యూర్ అన్నట్టు చెప్పడం జరుగుతుంది. అంటే అతను అంత ధీమాగా చెప్తున్నాడు అంటే అసలు అతని బ్యాక్గ్రౌండ్ వెనకాల ఎవరున్నారు అనుకుంటున్నారు? అజయ్ బాబు వెనకాల కానీ ముందులో కానీ ఎవరు లేరు. అజయ్ బాబు యాజ్ ఏ పాస్టర్గా మాకు తెలుసు. ఆ తర్వాత CMDC ఏదో ఆర్గనైజేషన్ పెట్టిండు, దళిత క్రిస్టియన్లు దళిత ముస్లింలు అంతా ఏకం చేద్దామని చెప్పి చిన్న మీటింగ్స్ పెట్టిండు, అట్లా తెలుసు మనకి. కానీ అజయ్ బాబు వెనక ఎవరో ఉండి చేయిస్తలేరు. అజయ్ బాబు తను ప్రమోట్ చేసుకోవడానికి 2-3 మాటలు అనవచ్చు, ఆర్గనైజేషన్ ప్రమోట్ చేసుకోవడానికి 2-3 గట్టిగా అనవచ్చు. దాని విషయంలో వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఉండొచ్చు. అజయ్ బాబు యాజ్ ఏ పాస్టర్గా తోటి పాస్టర్ చనిపోయింది కాబట్టి వచ్చి మాట్లాడిండు, ఒక లీడర్గా ప్రమోట్ అవుతుండు కాబట్టి CMDC నుంచి లీడర్గా ప్రమోట్ చేసుకొని ఆయన అక్కడికి వెళ్ళి రాజమండ్రిలో మాట్లాడడం జరిగింది. అంతే తప్ప అజయ్ బాబు వెనుక కానీ ముందు కానీ ఎవరు లేరు. అజయ్ బాబు ఒక సేవకుని కానీ ముందుకెళ్తున్నాడు. కానీ అజయ్ బాబుని కానీ జాన్ బెన్నీలింగం అని ఇంకో లీడర్ ఉన్నాడు, క్రిస్టియన్ లీడర్, వీళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకుపోతున్నప్పుడు మేము క్రైస్తవ సమాజంలో క్రైస్తవులుగా మేము చేయవలసింది ఏంటంటే అడ్వకేట్లను పెట్టి బెయిల్ తీసుకొని, స్టేషన్ బెయిల్ శిక్షలు అవి, స్టేషన్కి వెళ్ళి బెయిల్ తీసుకొని, కుటుంబ సభ్యులు వెళ్ళి బెయిల్ తీసుకొని మనం కోర్టులో మనం చేసింది కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. కాబట్టి అజయ్ బాబు గారికి బెయిల్ పెట్టే యోచనలో మేము ఉన్నాం. జాన్ బెన్నీలింగం కానీ అజయ్ బాబు కానీ క్రైస్తవ లీడర్లు ఎవరు అరెస్ట్ చేసినా మేము కంపల్సరీ బెయిల్ పెట్టి వాళ్ళని బయటికి తీసుకొస్తాం. మా దిక్కు సమస్య ఏం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్న క్రైస్తవ సోదరులు ఎవరు ధైర్యంగా బలంగా మాట్లాడలేరు. మాట్లాడే లీడర్లను తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపడేస్తారు. ఇలాంటి వాటిని ప్రతి క్రైస్తవుడు ఖండించవలసిన అవసరం ఉంది. క్రైస్తవ సంఘాలందరూ వాళ్ళ కుటుంబానికి అండగా నిలిచి అజయ్ బాబుని బయటికి తీసుకొచ్చే విధంగా పనిచేస్తాం. సో అంటే ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారి మరణం అప్పుడు ఇతను మాట్లాడినటువంటి మాటలు ఈ మత కలహాలను రేపుతాయన్న ఒక ఉద్దేశంతో ఇప్పుడు అతను ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చిందన్న ఒక ఉద్దేశంతో అరెస్ట్ చేశారంటారా, లేకపోతే ఇంకా మరి ఇతర కారణాలైనా ఉన్నాయంటారా? ఇప్పుడు అజయ్ బాబుని ఆ రోజు మాట్లాడితే నెక్స్ట్ డేని అరెస్ట్ చేయాలా, లేదంటే 4 రోజుల తర్వాత నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయాలా. నువ్వు ఇట్లా ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడినావు, లేదంటే జనాలను రెచ్చగొట్టి నువ్వు అల్లర్లు సృష్టించామని. అజయ్ బాబు అనే వ్యక్తి ఎక్కడ అల్లర్లు సృష్టించలేదు, ప్రభుత్వానికి ఎగ్నిస్ట్గా మాట్లాడలేదు. కానీ అజయ్ బాబుని తీసుకెళ్లారు. అజయ్ బాబుని ఒక అంటే ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా ఆయన మాటలు ఉన్నాయనో, ప్రభుత్వానికి విరుద్ధంగా మాట్లాడిందని తీసుకెళ్లారు.
అది కూడా మేము కోర్టులో తెలుసుకుంటాము. క్రైస్తవులు ఎవరైనా సరే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయరు, రెచ్చగొట్టారు. ఒకవేళ మా తోటి సహోదరుడు చనిపోయింది కాబట్టి, సేవకుడు కాబట్టి గట్టిగా మాట్లాడవచ్చు. మేము మాతన కూడా బలం ఉంది అని చెప్పడానికి, లేదంటే మేము కూడా మేము పోరాడతామని చెప్పడానికి చెప్పిండొచ్చు. కానీ ఇంత జాగ్రత్తగా అజయ్ బాబు కేసును తీసుకెళ్ళి అజయ్ బాబుని అరెస్ట్ చేసి నైట్ తీసుకెళ్ళిన పోలీసులకు 12 రోజులు 14 రోజులు గడుస్తున్నా ప్రవీణ్ పగడాల గారి పోస్ట్ మార్టం రిపోర్ట్ బయట పెట్టి మాట్లాడే దమ్ము లేదు. పోలీసు వారికి నిజంగా ఆ దమ్ముండి, పోలీసు వారు నిజంగా స్వచ్ఛమైన సేవకులు ఎవరినంటే అలా అరెస్ట్ చేస్తున్నారంటే ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారి హత్య కాదు, రోడ్ యాక్సిడెంటో లేదంటే హత్యో ఏదో ఒకటి తేల్చి వాళ్ళు పోస్ట్ మార్టం రిపోర్ట్ పెట్టి బయట చెప్పాలి. అంటే ఇప్పుడు అది తేల్చకుండానే మళ్ళీ అజయ్ బాబుని అరెస్ట్ చేసి, జాన్ బిన్లింగంని అరెస్ట్ చేసి, ఇంకో పాస్టర్ని అరెస్ట్ చేసి ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఆ ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వం మీద ఆటోమేటిక్ క్రైస్తవులకు విరుద్ధం అయిపోతారు. ఇప్పుడు ఒక లీడర్ కోసమో మేము మాట్లాడలేదు, మాకు న్యాయం జరగాలి క్రైస్తవులకు. ప్రవీణ్ పగడాల మాకు స్వచ్ఛమైన ఒక సేవకుడు, మాకు బాగా మమ్మల్ని మోటివేట్ చేసే సేవకుడు, మాకు అండగా ఉండే వ్యక్తి వెళ్ళిపోయాడు. మేము బాధలో అనొచ్చు, అన్నప్పుడు నువ్వు అది నోటీస్ ఇచ్చి మాట్లాడు. కానీ అంతకన్నా ముందు 14 రోజులు ఒక మనిషి చనిపోతే, ఒక సేవకుడు చనిపోతే, ఒక క్రైస్తవుడు చనిపోతే 14 రోజులైనా సరే మీరు పోస్ట్ మార్టం బయట పెట్టకుండా అసలు మీ వ్యక్తిత్వం ఏంది, అసలు మీరు ఏం చేశారు, వర్క్ ఏం చేశారని చెప్పకుండా నానుస్తారంటే ఇదంతా పకడ్బందీగా క్రైస్తవులపైన జరుగుతున్న దాడిని మేము భావిస్తున్నాం. సో అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా ఇంకా బయటికి వెల్లడించలేదు అని, అంటే దీని వెనకాల కూడా ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయనుకుంటారా దాన్ని మీరు హత్య అని అనుకోవడానికి? అంటే ఇది హత్యన యాక్సిడెంట్ అనేది అక్కడ ఉన్న పోలీసు వారు గవర్నమెంట్ కన్ఫ్యూజ్ చేస్తున్నారు. అంటే జనాల్లో కన్ఫ్యూజ్ రావద్దంటే మీరు చెప్పేసారా ఏదో ఒకటి తేల్చేయాలి. తేల్చకుండా నానబెడుతున్నారు అంటే ఇంకా లోతుగా మీరు దర్యాప్తు చేస్తున్నారా, లేదంటే క్రైస్తవులందరినీ అరెస్ట్ చేసిన తర్వాత చెప్దాం అనుకుంటున్నారా? అంటే వీళ్ళు బయట ఉంటే, క్రైస్తవ లీడర్ అందరూ బయట ఉంటే హత్య అని చెప్తే తర్వాత గొడవలు చేస్తారేమో అని భయంతో ముందు అరెస్ట్ చేస్తారా, ఏదో మాకు చెప్పాలా. కానీ ఇవన్నీ చెప్పకుండా మెయిన్ లీడర్లందరినీ అరెస్ట్ చేసి లోపటేసి జైలు పంపించేసి ఆ తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు బయట పెడదామంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఎంతో వేల మంది ప్రవీణ్ పగడాలు ఉన్నారు, అజయ్ బాబులు ఉన్నారు, జాన్ మాస్కులు ఉన్నారు, జాన్ మెలీలు ఉన్నారు. ప్రతి క్రైస్తవులు అంటే అందరూ ఒకేలాగా ఉండరు, అంటే రకరకాల క్రైస్తవులు ఉన్నారు. క్రిస్టియానిటీలో మేము చేస్తున్న సేవ మంచి చేద్దాం అనుకుంటున్నాము, మంచిగా మాట్లాడుతున్నాం, మంచి చేస్తున్నాం. ఎవరో ఒకరు ప్రతి కమ్యూనిటీలో ఉంటారో, తప్పు చేస్తే అందరి మీద రుద్దాల్సిన అవసరం లేదు. మా నాయకులను అరెస్ట్ చేసేటప్పుడు ప్రభుత్వము ఫస్ట్ ప్రవీణ్ పగడాల గారి హత్య అది ఏంటి యాక్సిడెంట్ అనేది బయటపెట్టి మా నాయకులు అరెస్ట్ చేయాలి. మా మీద మీరు ఏం చేయాలనుకుంటే అప్పుడు జడ్జ్ చేయండి. అది ముందే చేస్తే అది కరెక్ట్ కాదు. చేసినా కానీ యాజ్ పర్ రూల్ మీరు 41 CRPC నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియకుండా దొంగతనంగా తీసుకెళ్లి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే మీరు కూడా ఏమైనా తీసుకెళ్ళి ఏమైనా చేద్దాం అనుకుంటున్నారా అని డౌట్లు వస్తాయి ప్రభుత్వానికి, ప్రజలకు. కాబట్టి క్రైస్తవులకు అటువంటి డౌట్ రాకుండా ముందే గవర్నమెంట్ల మీద, పోలీసుల వారి మీద మర్యాద పోకముందే మీరే ముందుకు వచ్చి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో అంటే ఇప్పుడు మీరు అతన్ని అరెస్ట్ చేశాక, అజయ్ బాబుని అరెస్ట్ చేశాక పోలీసుల నుంచి బెయిల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం అని అన్నారు కదా. సో అంటే మీరు పోలీసులను కన్సల్ట్ అవ్వడం జరిగిందా? ఒకవేళ కన్సల్ట్ అయితే పోలీసులు ఏమని చెప్పారు? పోలీసులను కన్సల్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ఒక సోదరుని అడిగితే రాజాపురం పోలీసు వాళ్ళు తీసుకెళ్లారు, ఈరోజు తీసుకొచ్చారు పొద్దున్నే అని చెప్పారు. రాజాపురం పోలీసు వారికి ఫోన్ చేస్తే ఇంకా తీసుకురాలేదని చెప్పారు. సో అట్లా రకరకాలుగా జరుగుతున్నాయి. సో మేము రాజాపురం తీసుకెళ్లారని కన్ఫర్మ్ చేసుకున్నాము, ఎందుకంటే ఆ ఊరోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు రాజాపురం పోలీసులు తీసుకెళ్లారని. ఆ విషయము మద్దిశెట్టి సామీల్ వాళ్ళ బ్రదర్కి, సామీల్కి ప్లస్ వాళ్ళ భార్యకి చెప్పారంట పోలీసులు. వాళ్ళు కూడా చెప్పారు నాకు, పోలీసు వాళ్ళు ఎవరైతే ఫోన్ చేసామో వాళ్ళ కుటుంబాన్ని తెలియజేసి తీసుకొచ్చామండి అని. అయితే ఇప్పుడు ఎవరినైతే అజయ్ బాబుని తీసుకెళ్ళారో, అజయ్ బాబు కేసు పెద్ద దేశద్రోహం కేసు కాదు, దొంగ కేసు కాదు, డకాటీ కేసు కాదు. ఒక కమ్యూనిటీ కోసం మాట్లాడిండు, ఆయనకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలి. దాంతోపాటు అజయ్ బాబు పైన, క్రిస్టియానిటీ పైన కొన్ని వందల మంది కూర్చొని చెడ్డగా మాట్లాడి, కరుణాకర్ సుగ్నా అనే వ్యక్తి, డి బాబా ఆయన పేరు ఏం పేరు, అతను ఒక వ్యక్తి, ఆ ప్రసాద్ అనే వ్యక్తి చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఆ ప్రసాద్ అనే వ్యక్తి అయితే అంబేద్కర్ని కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాడు. అయితే ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేయకుండా, మేము కేసు పెట్టినప్పుడు అరెస్ట్ చేయకుండా, మీరు జస్ట్ లలిత్ కుమార్ అని, కరుణాకర్ సుగ్నాని వీళ్ళందరినీ మీరు ఎన్కేసుకుని వస్తూ వాళ్ళని అరెస్ట్ చేయకుండా మా దగ్గర పెడుతున్నారు. ఓన్లీ క్రైస్తవులు అంటే అమాయకులు కాబట్టి, క్రైస్తవులు చెప్తే వింటారు కాబట్టి, క్రైస్తవులు ఏం చేయలేరు కాబట్టి మీరు క్రైస్తవులను అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళపైన చర్య తీసుకోవట్లేదు. మేము డిమాండ్ చేస్తున్నాము నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా, వాళ్ళని కూడా అరెస్ట్ చేయండి. మతాల కోసం, కులాల కోసం ఎవరైతే సోషల్ మీడియాలో కూర్చొని మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఎంబడి అరెస్ట్ చేయాలి. వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు, మా కుటుంబాన్ని విమర్శిస్తున్నారు, మా మనుషుల్ని. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి పైన కూడా వాళ్ళు సోషల్ మీడియాలో కూర్చొని చెడుగా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తులని అక్కడ ఉన్న గవర్నమెంట్లు ఎవరైనా సరే ఎంబడి అరెస్ట్ చేసి వాళ్ళపైన విచారణ జరపాల్సింది మేము కోరుకుంటున్నాను నేను. సో అంటే ఇప్పుడు అజయ్ బాబు కేసులో ఇప్పుడు నెక్స్ట్ మీరు తీసుకోబోయే స్టెప్ ఏంటి? అజయ్ బాబు కేసులో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయిపోయింది కాబట్టి అది స్టేషన్ బెయిలే కాబట్టి మండే రోజు మా అడ్వకేట్కి వెళ్తారు.
స్టేషన్లో మాట్లాడతారు, బెయిల్ పైన అజయ్ బాబు బయటకు వస్తాడు. కానీ అంతలోపే అజయ్ బాబు పైన రకరకాల కేసులు దబాయించి దొరకకుండా చేద్దాం అనుకుంటే అప్పుడు క్రైస్తవులు కూడా మాకు కూడా ఛానల్ ఉంటుంది, మా దగ్గర అడ్వకేట్స్ ఉన్నారు, మా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, మా టీం కూడా అంతా పనిచేస్తుంది. అన్ని కేసులు కలిసి మేము అజయ్ బాబుని రక్షించి బయట తీసుకొచ్చానికి ప్రయత్నం చేస్తాం. అజయ్ బాబునే కాదు, అజయ్ బాబుతో పాటు జాన్ బెన్నిలింగం అనే పాస్టర్ని ఇంకా ఒక 10 మంది మీద కేసు పెట్టారని తెలిసింది. వాళ్ళందరినీ మేము బయట తీసుకొచ్చి ఉంటాం. మేము న్యాయంగా పోరాడతాం. మా సోదరులు అనడం తప్పే, ఆవేశంలో ఏదో అన్నారు, కానీ ఆవేశంలో అన్నప్పుడు నోటీస్ ఇవ్వాలి, మీరు ఇటు అనొద్దు అని. దానికి వచ్చి వాళ్ళు వివరణ ఇస్తారు. అవన్నీ ఇవ్వకుండానే మీరు దొంగచాటుగా తీసుకెళ్తారంటే ఇంకా ప్రవీణ్ పగడాలది హత్యనేమో అని డౌట్ మాకు వస్తుంది. మళ్ళీ కొత్తది ప్రజల్లో ఇంక కొత్తవి రేగుతాయి. కాబట్టి ముందు పోలీసు వారు మా అందరిని అరెస్ట్ చేసేవారు. పోలీసు వారు ఫస్ట్ మా కమ్యూనిటీ లీడర్లు అరెస్ట్ చేసే కన్నా ముందు ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం కానీ ఆయన హత్యన రోడ్డు ప్రమాదాన్ని బయట పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, అంటే ప్రవీణ్ పగడాల మరణం వెనుక ఉన్న అసలు కారణాలు చెప్పకుండా ఇలా పాస్టర్స్ని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేయడం అది సమం కాదు అని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా ఈ అరెస్ట్ చేసిన దానికి రీజన్స్ ఏంటి, అదేవిధంగా మేము మండే రోజు కూడా బెయిల్ ఇప్పించేసి మేము బయటికి తీసుకొస్తాం, అందుకు దానికంటే ముందు వీళ్ళు ఇంకేమైనా కేసులు బనాయించి అతన్ని దొరకకుండా చేసినా కూడా మేము కఠిన చర్యలు తీసుకుంటాం, అమాయకులం కాబట్టి మా పైన ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు, మాకు ముందుగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మరణంలో ఉన్నటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అయినా కానీ దాని వెనకాల ఉన్నటువంటి అంటే అది హత్యనా లేకపోతే రోడ్ యాక్సిడెంట్ అన్న వివరాలు ముందు మాకు తెలిపిన తర్వాత మా పైన ఎలాంటి చర్యలు తీసుకున్నా కానీ మేము అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలుపుతున్నారు. కెమెరామన్ సురేష్తో శ్రావణి, బిగ్ టీవీ, హైదరాబాద్.